సనాతన ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. మనల్ని మనం తెలుసుకోవటం కూడా ఆధ్యాత్మికలో చాలా కీలక భూమిక పోషిస్తూ ఉంటుంది. మనం ఎవరం, మనం ఎలా వచ్చాం, అసలు మనుషులకు ఇతర ప్రాణులకు వ్యత్యాసం ఏంటి, ఆత్మకు మనసుకు శరీరానికి అసలు బంధం ఏంటి, ఇలాంటి ప్రాపంచిక విషయాల మీద అందరూ మాట్లాడలేరు. కొంతమంది విద్వాంసులు మాత్రమే, కొంతమంది మహామేధావులు మాత్రమే మాట్లాడగలుగుతారు. అలాంటి డాక్టర్ విద్వాన్ అమరవాది శేషయ్య గారు ఇవాళ మనతో పాటుగా ఉన్నారు. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రజ్ఞారత్న బిరుదాంకితులు, అనేక అంశాల్లో ఒక లోతైన అవగాహన కలిగి విశ్లేషణ చేయగలిగిన మేధావి, అలాగే తెలుగు భాష పట్ల అపారమైన ఒక పట్టు ఉన్నవారు. తమిళనాడు లాంటి తమిళ రాష్ట్రంలో తెలుగు విద్యార్థులకు విద్యాబోధన చేసిన వ్యక్తి, 8 డిగ్రీలు కలిగిన డాక్టర్ విద్వాన్ అమరవాది శేషయ్య గారితో ఇలాంటి అంశాల మీద లోతైన చర్చ చేసి ఒక ప్రయత్నం చేద్దాం. గురుగారు నమస్కారం అండి. గురుగారు, ఈ మధ్య కాలంలో పుట్టినరోజులు అనగానే పుట్టినరోజులకు పార్టీలు, కేక్ కటింగ్లు, అసలుకి అవేవో అన్ని కొట్టేయడము, అన్నీ చేయడం, తర్వాత దీపాలు ఆర్పడము, ఇవన్నీ చేస్తున్నారు. పిల్లలు కొంతమంది అయితే ముఖ్యంగా కాలేజీల్లో ఇంకొక కొత్త ట్రెండ్ తీసుకొచ్చారు. ఎవరిదైతే పుట్టినరోజు ఉంటుందో వాడిని కాళ్ళు చేతులు పట్టుకుని వాళ్ళని తెగ కొడుతున్నారు. అంటే వికృత రూపానికి తీసుకెళ్ళిపోతుంది గురువుగారు. ఈ పుట్టినరోజులు జరుపుకోవడం అనేది ఒక వికృత ఆనందానికి పరాకాష్ఠంగా మారింది. అసలు జన్మదినాన్ని ఎలా జరుపుకోవాలి, జన్మదిన ఆశీస్సులు ఎలా ఇవ్వాలి, ఎలా పొందాలి, దాన్ని కొంచెం మాకు చెప్పగలరు? చాలా, మీరు ఇప్పుడు అడిగిన ప్రశ్న చాలా గొప్ప ప్రశ్న గురుగారు. అసలు ఇప్పుడున్నటువంటి యువతలో ఈ పాశ్చాత్య నాగరికత విశేషాల చేత మనం ఏమిటి, మన హిందుత్వం ఏమిటి, అసలు ఈ జన్మ అనేటువంటిది ఎలా వచ్చింది, ఎవరికి మనం కృతజ్ఞతలు చెప్పాలి, మనం ఎలా ఉండాలి అనేటువంటి విషయాలన్నీ పోయి అదేదో ఒక లగ్జరీ అయిపోయి పార్టీలు పెట్టుకోవడం, జల్సాలు ఆడుకోవడం, అలాగే కేకు కట్ చేయడం, బాగా వెలుగుతున్న దీపాలను ఆర్పేయడం, అది మహాపాపం. అంటే ఈ ఫారిన్ కల్చర్ వచ్చేసి నిజంగా మనకున్న హైందవ మత మౌలిక లక్షణాలే నాశనం అయిపోతున్నాయి. అంటే మనమే మనల్ని కించపరుచుకుంటున్నాం. ఏ విధంగా ఈనాడు స్త్రీ పురుషుల్లో కూడా అనేక విధమైన విధాల్లో నాటు స్త్రీలు ముత్తైదువులుగా అంత 5 విధాలైన ముత్తైదు అంటే 5 లక్షణాలు, గాజులు, చేతుంది, బుట్టని, తాళిని, ఆ విధమైన సంస్కృతి కూడా నాగరికత పాశ్చాత్య ప్రభావంలో ఇప్పుడు మీరు చూస్తుంటారు. ఏ విధంగా స్త్రీలు పాశ్చాత్య అలా ఆ విధంగా ఈ పుట్టినరోజు వేడుకలు కూడా ఒక అద్భుతంగా గొప్పగా మన పెద్దల సంస్కృతిని చేసుకోవాల్సింది పోయి ఇలా అన్యాయం అయిపోయింది. దీనికి మీరు అడిగిన ప్రశ్న చాలా గొప్పది. ముఖ్యంగా ఇప్పుడు నేటి సమాజం, రాబోయేటువంటి యువతరానికి కూడా మనం చెప్పుకోవాల్సిన విషయాలు 3 ఉన్నాయి. అసలు పుట్టినరోజు ఎందుకు జరుపుకోవాలి, పుట్టినరోజు విశేషాలు ఏమిటి అనేటువంటి విషయంలో మనం 3 విషయాలు చర్చించుకుంటే, మొట్టమొదట మనం ఈ లోకములో జన్మ రావడానికి మనకు కారకులు తల్లిదండ్రులు. అటువంటి తల్లిదండ్రులకు వారిచ్చిన జన్మ ప్రకారం మనకు సంవత్సరం పెరిగే కొద్దికి, వయసు పెరిగే కొద్దీ మా యొక్క భగవంతుని ఆశీస్సులతో మనం వెళ్ళాలంటే జననీ జన్మ భూమిస్య స్వర్గాదపి గరీయసి అన్నారు. జనని అంటే తల్లి, జన్మభూమి అంటే పుట్టిన భూమి, స్వర్గం కంటే గొప్పది. ఆ విధంగానే మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు వాగర్ధావివ సంపృక్తం వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరం వందే పార్వతీ పరమేశ్వరు. వాక్కు, కాళిదాసు మహాకవి రఘువంశం 4వ సర్గలో చెప్పినట్లుగా వాక్కు అర్థం ఏ విధంగా ఒకటిగా మిళితమై ఉంటాయో ఆ విధంగా మన యొక్క సృష్టికి అనాదిగా ఉన్నటువంటి పితరవు తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరులు పితరవు తల్లిదండ్రులు. అటువంటి సనాతన దంపతుల ప్రతి స్వరూపమే మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు. ఈ పార్వతీ పరమేశ్వరుని ఎక్కడో కాదు, మన జన్మనిచ్చిన తల్లిదండ్రులే వారిని పార్వతీ పరమేశ్వరుల ప్రతిరూపంగా చూడు. వారు జన్మ యుగతి మనం ఈ లోకంలో లేవు. కాబట్టి మొట్టమొదటగా ఈ పుట్టినరోజు చేసుకోవాలంటే పెద్దల ఆశీస్సులు తీసుకోవాలి. వారి దగ్గర ఆశీర్వచనం తీసుకుంటే, వారి యొక్క పాద నమస్కారం చేసుకుంటే అది వారికి చూపే మొదటి కృతజ్ఞత.
ఇప్పుడు నేను చిన్నప్పుడు భగవద్ అనుగ్రహంలో ఇంత పెద్దవాళ్ళు అయినంటే మా అమ్మగారు రాజరాజు ఉపాసకులు. ప్రతిరోజు స్కూల్కి వెళ్ళేటప్పుడు అమ్మకి నమస్కారం పెట్టిపోతారు. అలాగే మా అన్నగారు ఒక ఆయన ఉండేవారు, అమరావతి శంకర నరసింహమూర్తిని. వారు ప్రతిరోజు అంత పెద్ద వయసు అయినా కూడా మా అమ్మకు నమస్కారం పెట్టి స్కూల్కి వెళ్తారు. అంటే అది మన ప్రాచీన సంప్రదాయ సంస్కారాలకు ఒక బీజం. మన పెద్దలను గౌరవించడం, జన్మనిచ్చిన తల్లిదండ్రులను గౌరవించడం. సో కాబట్టి మొట్టమొదట పుట్టినరోజు విశేషాలు మీరు అడిగిన దానికి మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు కృతజ్ఞత తెలుపుకోవడం, అలాగే వారి ఆశీస్సులు పొందడం మొదటిది. రెండవ విషయం, మనకు వంశం ఉంటుంది. ఇప్పుడు మేము అమరవాది, మా ఇంటి పేరు. అంటే మా వంశములో పూర్వీకులు పితృదేవతల ఆశీర్వాదంగా మన వంశ అభివృద్ధి పొందడం కోసం, మన వంశాన్ని గుర్తించే విధంగా, మన వంశంలో ఇట్లా గొప్ప గొప్ప వాళ్ళు మనకు ఉండి పితృదేవతలుగా పైలోకానికి వెళ్ళారు కాబట్టి అటువంటి పితృదేవతల ఆశీస్సులు మనకు ఉండాలంటే, మన వంశ మర్యాదను కాపాడుకోవాలంటే, మన వంశంలో ఇప్పుడు మా అమరవాది వంశంలో మా బావగారు గౌరపతి రామస్వామి గారి బ్రహ్మశ్రీ గొప్ప అష్టావధాని, వారి యొక్క స్టాచ్యూ కూడా తిరుపతి మా ఓరియంటల్ కాలేజీలో పెట్టారు. వారి యొక్క శిష్య ప్రశిష్యులే ఇప్పుడున్న పద్మశ్రీ మాడవుల నాగపణి శర్మ అటువంటి వాళ్ళు. వారినే ఒకరోజు నేను అవధానంలో ఒక పృచ్ఛకుడుగా ప్రశ్నిస్తాను. మీరు తిరుపతిలో మా బావగారి దగ్గర చదువుకున్నారు కదా, ఆయన వల్ల అవధానం అయినారు కదా, ఇప్పుడు మీరు అవధానం చేస్తుంటే వారు సాక్షాత్తు స్వర్గలోక దేవలోకం నుంచి వచ్చి మీ అవధానాన్ని చూసినట్టుగా ఒక ఆసువుగా వర్ణించినట్టు చెప్పారు, నా పైన అభిమానం. అలా మా వంశంలో ఆయన ఒక గొప్ప అల్లుడుగా 5 మంది అన్నదమ్ములు మా నాయన వాళ్ళు అయితే, అయ్యో మన వంశంలో ఇట్లాంటి గొప్ప మహనీయులు పుట్టారు కదా అనే విధంగా మన వంశ మర్యాదను కాపాడే విధంగా మనము కూడా అలాంటి థాట్లో మన వంశ మర్యాదను నిలపాలని రెండవది. అలాగే మూడవది, మనం ఏ పని చేస్తున్నా మన పెద్దల ఆశీస్సులు మనకు కావాలి అని, మన పెద్దలంతా ఇలా ఉన్నారని రాబోయే మన మనవళ్ళు మనవరాళ్ళు అందరూ కూడా మన వంశ మర్యాదను కాపాడే విధంగా నెక్స్ట్ జనరేషన్కి కూడా, ఓ మన పెద్దలు ఇటువంటి వాళ్ళు ఉన్నారు కదా, ఇటువంటి గొప్పనైన మహనీయులు ఉన్నారు కదా, మన వంశ మర్యాదలో మనం వచ్చాం కాబట్టి అటువంటి వంశములో మనం పుట్టాం కదా, వంశ మర్యాదను కాపాడాలి అనేటువంటి రాబోయే జనరేషన్ కూడా ఒక దిక్సూచిగా మనం పుట్టినరోజు జరుపుకోవడం. అంటే ఏది ఏమైనా మన జన్మ సాక్షాత్తు పార్వతీ పరమేశ్వర స్వరూపమైన తల్లిదండ్రులను కృతజ్ఞతగా చూడడం, మన వంశ మర్యాదను కాపాడుకోవడం, మన పలాని వంశంలో ఉన్నానని చెప్పి ఒక క్రమశిక్షణగా మన తల్లిదండ్రులు అంత చక్కగా మనల్ని ఒక క్రమశిక్షణగా పెంచబట్టే ఈరోజు ఒక సౌశీల్యం. నేను ఇంత పైకి వచ్చానంటే మా అమ్మ రాజరాజేశ్వరి, మా తల్లిదండ్రులు గొప్ప దానశీలు. తిరుపతికి నెరవేలు గ్రామం, మా తలకోన సిద్ధేశ్వర, మా నాన్న 50 ఏళ్ళు ధర్మకర్త. అంటే ఆ విధంగా తల్లిదండ్రుల పెంపకములో ఒక పాజిటివ్ ఎనర్జీ, ఒక సౌకు, మనం ఎంత ఎదిగినా అంత ఒదిగి ఉండేది మా తల్లిదండ్రులు నేర్పించారు. కాబట్టి మనకి అహం అనేది రాకు. అంటే పూర్వకాలములో మన పెద్దలు మనకు అందించిన సమిష్టి కుటుంబాలు లేకపోవడమే ఈరోజు ఇంత దుస్థితికి వచ్చింది. అంటే ఏది ఏమైనా ప్రతి దానికి మన యొక్క కుటుంబ గౌరవాన్ని కాపాడుకోవడానికి, మన వంశ మర్యాదకి మన పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం కూడా ఒక కృతజ్ఞతాపూర్వకంగా. రెండవది, దేవత ఆశీర్వాదం కూడా. మన కులదేవతలు ఉంటారు, ఆ కులదేవత, ఇప్పుడు మాకు ఎల్లమ్మ కులదేవత. ఈ విధంగా ఇప్పుడు వెంకటేశ్వర స్వామి మనకు సమిష్టి దేవత. అంటే దేవత ఆశీస్సులు, అలాగే గురువుల యొక్క వేదాశీస్సులు, ఇవన్నీ కూడా పెద్దల ఆశీస్సులు తీసుకోవడం అనేది మన హైందవ సంస్కృతి. అవన్నీ వదిలేసి ఏదో పార్టీలు ఇప్పుడు ఉన్నటువంటి విధంగా దీపాలు ఆపరేయడం, కేకులు కట్ చేయడం అనేది ఆ పాశ్చాత్య నాగరికత సంస్కృతితో ఇప్పుడున్నటువంటి యువకకి రాబోయేటువంటి దీంట్లో మనం ఏమి మెసేజ్ ఇస్తున్నాం అనేది అస్తవ్యస్తమైంది. ఇది మీరు అడిగిన ప్రశ్నలో సమాధానం. పుట్టినరోజు చేసుకోవడంలో ఉన్న ఆంతర్యం, తల్లిదండ్రులను గౌరవించడం, వంశ మర్యాద చేయడం. అలాగే ఎప్పుడైతే ఈ క్రమశిక్షణలో పెరిగాడో ఇప్పుడున్నటువంటి వృద్ధాశ్రమాలన్నీ కూడా మనకు ఎంతో అయినా అంటే తల్లిదండ్రుల పైన ప్రేమ లేకపోవడం, ఈ యొక్క పాశ్చాత్య నాగరికత వల్ల ఇతర దేశాల్లో ఉండిపోయి ఇప్పుడున్న వాళ్ళందరినీ వృద్ధాశ్రమంలో పోయి ఆ బాధ వల్ల మనము మన సంస్కృతిని మర్చిపోతున్నామంటే ఇది మన యొక్క దౌర్భాగ్యం. అందువలన ఈ పుట్టినరోజు వేడుకలు కూడా తల్లిదండ్రుల యొక్క కృతజ్ఞతగా ఉండాలి, మన వంశ మర్యాదను కాపాడాలి. రాబోయే తరానికి మనం ఎలాంటి ఒక దిక్సూచి ఇస్తామో ఇవన్నీ కూడా ఈ ఆయుస్సు, భగవంతుడు ఇచ్చిన ఆయుస్సుకి మనం ఎందుకు వివాహంలో ఇంతమంది ముందర ఎందుకు చేస్తాం, ఇంతమంది అక్షతలు ఎందుకు వేయించుకుంటాం, ఆ వేదాశీర్వాదం
ఎంతనో ప్రతి ఆత్మలోనూ పరమాత్మ ఉంటాడు కాబట్టి ఆ యొక్క భార్యాభర్తలు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి. అన్నిటికంటే పెద్దల ఆశీస్సులే మనకు భగవంతుడు ఇచ్చిన ముత్యాల హారాలు. స్వస్తి. రైట్ గురుగారు, ధన్యోస్మి గురుగారు. అంటే పుట్టినరోజు అంటే ఒక బాధ్యత, కృతజ్ఞత, ఈ రెండు ఉండాలి. ఎంజాయ్మెంట్ అనేది ఇవాళ యువత అనుకుంటున్నారు, కానీ పుట్టినరోజు అంటే బాధ్యత, కృతజ్ఞత, ఇవి గుర్తుపెట్టుకుని తప్పకుండా మన వంశ మర్యాద. పుట్టినరోజు నాడు మీరు పితృదేవతల దగ్గర నుంచి దేవతల దగ్గర వరకు కూడా ప్రతి ఒక ఆశీర్వాదం తీసుకోవాలి. వైబ్రేట్ అవుతుంది. మీ లైఫ్ కూడా ఒక వైబ్రేట్ అవుతుంది, పాజిటివ్ ఎనర్జీ వచ్చి వైబ్రేట్ అవుతుంది. గురువుగారు ఆ రకంగా సెలవిస్తున్నారు. ధన్యవాదాలు గురుగారు.